ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారంటే కనుక, బిడ్డా, ఈ రాత్రి వేళ నీతో మాట్లాడాలనే వచ్చానమ్మా. నీ కన్నీరు తుడవడానికి కాస్త నీ కన్నీరు తుడుచుకుని ప్రశాంతంగా ఈ సాయి వాక్కు వినమ్మా అని చెప్పి సాయినాథుడు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏంటి, అందులోని అర్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మీకందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా కనుక మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే, మనం చూడబోయేది, బిడ్డ, ఎప్పుడూ కూడా నీ కన్నీరు కార్చే నీ కష్టాలను తుడవడానికి నేను ముందుంటానమ్మా. ఇప్పుడు కూడా నీ కన్నీటికి కారణం ఏంటో తెలుసుకుని అది తీర్చడానికే వచ్చాను. కాస్త నీ కన్నీరు తుడుచుకుని విను తల్లి. ఈ రాత్రి నీకు ఉన్న బాధ అంతా తొలగిపోతుంది. ప్రశాంతంగా నిద్రపోతావు. ఎన్నో రోజులుగా నా కంటి మీద కునుకు లేదు బాబా. కన్ను రెప్ప వేద్దాము అంటే ఏదో మనసులో తెలియని దిగులు, జరిగినదంతా గుర్తొచ్చి నాకు ఎంతగానో బాధగా ఉంది అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా. అవన్నీ ఈ రోజుతో తీరిపోతాయమ్మా. నీ మనసు ప్రశాంతంగా ఉండే మాట నీకు చెప్తాను విను. నువ్వు ఆశపడేది, నువ్వు కోరుకునేది నేను తోచకుండా ఎందుకు చేస్తాను చెప్పు. కాబట్టి ప్రశాంతంగా మనసును ఉంచుకో. నా ముందు ప్రశాంతంగా కూర్చో. నీకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని దిగుళ్ళు, ఎంత దిగులు ఉన్నా కూడా నా ముందు ప్రశాంతంగా కూర్చో తల్లి. అన్నీ నాతో మనసు విప్పి మాట్లాడు. ఎవరితోనైనా చెప్పుకుంటే ఆ బాధలు రెట్టింపు అవుతాయేమో అవకాశం ఉంటుంది. నిన్ను చులకనగా చూసే అవకాశం కూడా ఉంటుంది. నిన్ను దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. ఇవన్నిటికీ కాకుండా నా సాయికి చెప్పుకుంటే మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఏదో ఒక పరిష్కారం చూపుతాను అనే ఒక నమ్మకాన్ని నువ్వు పెంచుకో. ఆ నమ్మకంతోనే నా ముందు కూర్చుని నాతో మాట్లాడు. మనసు విప్పి మాట్లాడు. నీ కష్టం ఏమిటో, నష్టం ఏంటో విప్పి చెప్పు. తల్లి, ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఏమి చేయలేకపోయినా ఈ సాయి ఏమీ అనుకోను తల్లి. తప్పకుండా నేను సహాయం చేస్తాను కదా. నా బిడ్డ కష్టాన్ని నేను గుర్తిస్తాను కూడా. ఇది నీకు తెలుసు. ముందుసారిగా చెప్తున్నా, నా ముందు ప్రశాంతంగా కూర్చుని నీ మనసులోని బాధ మొత్తం నాతో వెళ్ళగక్కు. నీ జీవితంలో వచ్చే బాధలు, దుఃఖాలు, కష్టాలు, ఇంకా సంతోషాలు, ఆనందాలు అన్నింటినీ సమపాలలో తీసుకో. కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి, సంతోషం అప్పుడు పొంగిపోయి, ఇలా ఉన్న నీ మనస్థితి కృంగిపోయే సమయంలో తట్టుకోలేకుండా ఉంది కదూ. బాధ అన్న సమయంలో తట్టుకోలేక ఏం చేయాలో అలజడి మొదలవుతుంది. కనుక రెండింటినీ సమానంగా చూసుకున్నప్పుడు నీకు ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది. బిడ్డ, ఇంకొక విషయం ఏంటి అంటే, నీకు వచ్చిన బాధని నువ్వు మనసులోనే పెట్టుకుని వేదన చెందుతూ ఉంటే నీ మనసు మాత్రమే కదమ్మా బాధపడుతుంది. కనుక దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను వెతికి సాధించగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకుంటూ ఉండు. నీ మనసుకు ఎక్కువ భారాన్ని, బాధను ఇవ్వకు తల్లి. ఎప్పుడూ నాకు ఓటమే వస్తుంది, గెలుపు అన్న మాటే లేదు. ఎందువల్ల అంటే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా. తప్పకుండా నీకైనా గెలుపు నీకు వచ్చే తీరుతుంది. ఒక మాట చెప్పనా, విజయం వైపు ఎలా ప్రయత్నించాలి, ఎలా విజయాన్ని సాధించాలి అని మాత్రమే నువ్వు ఆలోచిస్తూ ఉండు. నువ్వు ఎప్పుడూ కూడా అలు పెరగని, వెను తిరగని ఆశతో ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా విజయం అనేది నీ దగ్గరకు వచ్చే తీరుతుంది. ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే నీకు కావలసింది ఎలా వస్తుందో చెప్పు. అలా ప్రయత్నం అనేది చేస్తూ ఉండేటప్పుడు నీ జీవితంలో కావలసింది తప్పకుండా నీకు చేరుతుంది. ఏదైనా సరే ప్రయత్నించకుండా ఎలా వస్తుంది చెప్పమ్మా. కనుక నువ్వు చేయవలసింది తప్పకుండా చెయ్యి. ఏదైనా సరే నువ్వు చేయాలనుకున్నదే చెయ్యి. ఏదైనా ఎదురు చూసి నువ్వు చేసావు అంటే కనుక దానికి తగ్గ ఫలితం రానప్పుడు ఎంతో బాధపడతావు కదూ. కనుక ఎలాంటి ఎదురు చూపు, ఎలాంటి ఆశ, దాని మీద ఎక్కువగా పేరాశ అనేది పెట్టుకోకుండా నీ ప్రయత్నం అనేది నువ్వు చేస్తూ ఉంటే కనుక ఫలితం భగవంతునికి వదిలిపెడితే అలాంటప్పుడే నువ్వు ఎలా ఏది వచ్చినా సరే తీసుకోగలుగుతావు.
సంతోషం వస్తే ఆనందించగలవు. అదే ఒకవేళ నీవు అనుకునేది జరగనప్పుడు ఇంకొకసారి ప్రయత్నిద్దాంలే అనే అనే ఆలోచన అనేది వస్తుంది. అసలు నిజంగా ఏం జరుగుతుంది అనేది వదిలేసి నువ్వు ఎక్కువ ఊహల్లోనే ఉండవద్దు. ఊహల్లోనే ఉండి నువ్వు ఎలా అయితే ఊహించుకుంటున్నావో అది జరగనప్పుడు అమితమైనటువంటి బాధ అనేది వస్తుంది కదా. కనుక ఊహలు నీకు అనుకూలంగా ఊహించుకోవడం తప్పు కాదు, కానీ అవి జరగనప్పుడు బాధ అనేది ఉంటుంది. నువ్వు తట్టుకోలేవమ్మా. అలాగే నువ్వు ఊహించుకుంటున్న ఊహలు, నువ్వు కంటున్న కలలు, నువ్వు పెట్టుకున్న ఆశలు నిరాశలు కాకూడదని, అన్నీ నెరవేరాలని ఎప్పుడు కూడా నీకు సాయంగా నీకు చేయవలసిన వాటి గురించి నేను పోరాడుతూ శ్రమిస్తూ ఉంటాను. నీకు ఎలా సంతోషాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆరాటపడుతూనే ఉంటాను. ఇప్పుడు చాలా వరకు నీకు వ్యతిరేకంగా జరగవచ్చు. ఆ వ్యతిరేకంగా జరగడం నీకు అనుకూలంగా రాకపోవడం కారణం ఏమిటో తెలుసా? నీకైన బంధాలు కొన్ని విషయాలు అందరి గురించి నీ వాళ్ళు అనుకుని నువ్వు ఎక్కువగా నమ్మిన వారిని గురించి తెలియపరచడానికే అలా కొన్ని జరుగుతూ ఉంటాయి. కనుక ఆ మాయను నువ్వు తొలగిపోయినప్పుడు నీకు నిజాలన్నీ కూడా బయటపడతాయి. అప్పుడు ఎవరు ఏంటి అని నువ్వు తెలుసుకుని గొప్పగా ఆలోచించి జాగ్రత్తగా నడుచుకోగలుగుతావు. తల్లి, ఇప్పుడు నీ మనసులో మెదిలాడే ఒక విషయం ఏంటో చెప్పనా? నేను అనుకున్నది జరుగుతుందా లేదా, అసలు నెరవేరుతుందా లేదా అని ఒకటే కదా నిజంగా ఇప్పుడు చెప్తున్నాను విను. నీ జీవితానికి ఏది మంచిదో, నీకు ఏదైతే ఆపద రాకుండా ఉంటుందో అది తప్పకుండా నేను నీకు జరిపిస్తాను. అది నువ్వు ఆశపడేదైనా సరే తప్పకుండా నెరవేర్చి నీ చేతిలో పెడతాను. కనుక కొంచెం ఓపికతో ఉండు తల్లి. నా బిడ్డకు ఏదైతే ఆపద తలపెడుతుందో అది నేను ఖచ్చితంగా ఇవ్వను. కనుక ఎలాంటి గందరగోళము లేకుండా, మనసు అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండు. నీకు కోరింది, నీకు మంచిదైనది తప్పకుండా నీ చేతిలో పెడతాను. నీకు నీ బాబా ఎప్పుడు కూడా అండగా ఉండి నీ ఆశలు నెరవేర్చే ఇష్టమే కాకుండా నీ జీవితానికి ఒక మంచి బాట కూడా ఏర్పరుస్తాను. ఈ సాయి సత్యవాకు ఎప్పుడు అబద్ధం అవ్వదు బిడ్డ. నీ సాయి నీతో ఉన్నాను కదా. అతి త్వరలోనే నీ కోరిక తప్పకుండా తీరుతుంది. నీ చుట్టూ ఉన్న మాయ అంతా కూడా తొలగిపోయి నీకు గెలుపు అనేది తప్పకుండా నేను నీకు విజయం చేకూరుస్తాను. ఈ సాయి వాక్కు మీద నమ్మకం ఉంచు. దీనికి తోడు నీ సాయి నీతో ఉన్నాను కదా. నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి? నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.